పల్నాడు జిల్లా పిడుగురాలలో పోస్టర్ల కలకలం చెలరేగింది. మహాపాపం నిజం అంటూ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈ పోస్టర్స్ వెలిశాయి. 68 కోట్లకు పైగా నెయ్యి వ్యవహారంలో 251 కోట్ల స్కామ్ జరిగిందంటూ ఈ పోస్టర్స్ లో రాసి ఉండటం ఇక్కడ గమనార్హం. అయితే కోర్టులో ఉన్న ఇలాంటి సున్నిత అంశాలపై పోస్టర్లు వేయటం ఏంటని భగ్గుమంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇదిలా ఉంటే గతంలో కూడా గురజాల నియోజకవర్గంలో ఇలాంటి పోస్టర్సే కలకలం సృష్టించాయి. మళ్ళీ తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా పోస్టర్లు వేయటం హాట్ టాపిక్ గా మారింది. సిఎస్ అది నెయ్యి కాదు అంటూ రాసిన ఒక పోస్టర్ మనం ప్రెసెంట్ ఇటు విజువల్లో సైతం చూస్తున్నాం. ఈ పోస్టర్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఈ పోస్టర్స్ ఎవరు పెట్టారు అనే దానిపై ఏమైనా అప్డేట్ ఉందా? అక్కడ పోలీసులు ఏమంటున్నారు అండ్ ఎక్కడెక్కడ ఈ పోస్టర్స్ పెట్టారు, అప్డేట్స్ ఏంటి? శివకుమార్, మణికుమార్. పల్నాడు జిల్లాలో గుర్జల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా పూర్తిగా రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పాలి. అటు మనతో వరకు కూడా టీడీపీ వైసీపీ కార్యకర్తల దాడుల నేపథ్యంలో గురజాల నియోజకవర్గం ఆ ప్రాంతం అంతా కూడా వార్తలకు ఎక్కింది. మరోసారి ఇప్పుడు తాజాగా ఏదైతే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి తిరుమల తిరుపతి లడ్డు సంబంధించినటువంటి నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్న చర్చలో ఇప్పుడు పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఫ్లెక్సీలు, దానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించిన జరుగుతున్న కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న తరుణంలో అటు విపక్షాలన్నీ అధికార విపక్షాలన్నీ కూడా ఒకరి మీద ఒకరు విమర్శ ప్రతివిమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇది ఒక సున్నితమైనటువంటి వ్యవహారంగా మారింది. దీని మీద ఎవరు కూడా తొందరపడి మాట్లాడే ప్రసక్తి కూడా లేని పరిస్థితి ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొంది. అయితే పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాపాపం నిజం అంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తిరుమలకు సప్లై చేశారంటూ కూడా ఈ ఫ్లెక్సీలో మనకి కనిపిస్తుంది. మనం టీవీ స్క్రీన్ మీద కూడా నేరుగా చూడొచ్చు. అది అసలు నెయ్యే కాదు అంటూ కూడా నేరుగా ఫ్లెక్సీలు వేసి ఇక్కడ పిడుగురాళ్ల పట్టణంలో ఈ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసినటువంటి నెయ్యితో సప్లై చేశారు. దాదాపు 251 కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళాయంటూ కూడా నేరుగా ఈ ఫ్లెక్సీలో మనకి కనిపిస్తుంది. దాని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంగా పనిచేసిన ఈవో, అదేవిధంగా చైర్మన్ గా పనిచేసిన వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా మనకి ఆ ఫ్లెక్సీ మీద కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ తిరుమల తిరుపతి వ్యవహారానికి సంబంధించి ప్రతివిమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో ముఖ్యంగా పల్నాడులో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏర్పాటు చేసిన వ్యక్తి తీవ్ర దుమారం మీద చెప్తుందని చెప్పాలి. దీని మీద ఇప్పటి వరకు అటు వైసీపీ నేతలు కావచ్చు, లేదంటే ఇతర నేతలు కూడా స్పందించలేదు. మరోవైపు ఈ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేసే దాని మీద అయితే ఇప్పటి వరకు కూడా మనకి క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి పోలీసులు కూడా వెర్షన్ కూడా ఇంకా మనకి అప్డేట్ కూడా రాలేదు. పోలీసులు కూడా మాకు ఇంకా సమాచారం రాలేదన్నట్లు కూడా పోలీసులు వెర్షన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి వైసీపీ నాయకులు ఎవరు ముందుకు రాని పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు. ఏదేమైనప్పటికీ కూడా గురజాల నియోజకవర్గంలో ముఖ్యంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం ఇటీవల జరుగుతున్న పరిణామాల క్రమంలో అటు మాజీ ఎమ్మెల్యే కాశీ మహేష్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మధ్య మాటలు నడుస్తూ ఉంది. అటు గత కొంతకాలంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో అదేవిధంగా ఎవరైతే సాల్మాన్ ముఖ్యమైనటువంటి సాల్మాన్ ఇటీవల సాల్మాన్ ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్త అతను మరణాంతరం కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అటు అధికార విపక్షాల మధ్య ముఖ్యంగా అటు ఎమ్మెల్యే ఎరపతినేని, ఇటు మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాశీ మహేష్ రెడ్డి మధ్య మాటలు నడుస్తున్న క్రమంలో ఇప్పుడు తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడైతే చర్చనీయాంశం అవుతున్నాయి. సో దీని మీద అటు వైసీపీ కావచ్చు, లేదంటే ఇటు అధికార పక్షాలకు సంబంధించిన నాయకులు కావచ్చు ఎలా స్పందిస్తారు, ఈ ఫ్లెక్సీల వివాదం ఇటు దారి చూస్తున్నారైతే చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం టు మనం ఆ ఫ్లెక్సెస్ ను సైతం చూస్తున్నాము. పల్నాడు జిల్లా పిడుగురాలలో ఈ పోస్టర్స్ అయితే వెలిసాయి. మహాపాపం నిజం అంటూ అది నెయ్యి కాదు అంటూ నిన్న ఇటు ఏదైతే స్టేట్మెంట్స్ వచ్చాయో స్టేట్మెంట్స్ కు సంబంధించి క్లియర్ గా కూడా ఇది నెయ్యి కాదు అంటూ కూడా ఇటు పోస్టర్స్ అయితే వెలిసాయి. అయితే కోర్టులో ఉన్న ఒక సెన్సిటివ్ ఇష్యూస్ ని ఇట్లా పోస్టర్స్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ సైతం నడుస్తోంది. దీనికి సంబంధించి వైసీపీ సైతం భగ్గుమంటోంది. అయితే ఇది మొదటిసారి కాదు అంటూ కూడా వైసీపీ వర్గీయులు చెప్తున్నారు.